బసూర్ గారితో మీ ట్రావెలింగ్ చాలా ఇయర్స్గా నడుస్తుంది కదా, అసలు ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది అంటే అసలు మీరేం చెప్తారు? చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక సాంగ్లో నాకు ఈ ఫీల్ కావాలంటే ఈ ఫీల్ కావాలి అని. ఈ పాటలో కూడా చాలా క్లియర్ కట్గా ఆయన 2-3 సార్లు, నేను ఈ పాటను ఆల్మోస్ట్ 3 to 4 times పాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పాడినప్పుడు నాకు లిరిక్ చూసేసి ఓకే ఇది ఫీల్, ట్రాక్ పాడిన సింగర్ది వినేసి యాస్టీజ్ అలా పాడాలి అని అనుకున్నా. పాడేసిన తర్వాత ఆయన మళ్ళీ చెప్పారు, లేదు ఇది క్లియర్ కట్గా ఒక సింగింగ్ రాని వాళ్ళు పాడినట్టు, వెరీ ఫోకిష్, చాలా రాగా ఉండాలి నాకు పాట, మీరు గమకాలు అలాంటివి ఏం వేయకుండా ప్లెయిన్గా ఉండాలి నాకు పాట అని ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇంత ప్లెయిన్గా అడుగుతున్నారు, బాగుంటుందా అవుట్పుట్ అని అనుకున్నాను. కానీ ఇవాళ దాని రిజల్ట్ తెలుస్తుంది. ఓకే. అంత ప్లెయిన్గా ఆ సీన్ ఎలివేట్ అయ్యేటట్టు సాంగ్ ఒకటి కంపోజ్ చేయడం అనేది, అండ్ ముందే ఆ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉండడం ఆయనకి, నిజమైన కంపోజర్కి అలా ఉంటుందేమో. సో నాకు అది అర్థమైంది ఆయన నుంచి. ఓకే. చాలా పర్టికులర్గా ఎంత డీటెయిల్డ్గా కావాలో అంత డీటెయిల్డ్గా, ఎన్నిసార్లన్నా కరెక్షన్స్ ఆయన ఓపిక్గా చెప్పడం. మనం ఎన్నిసార్లన్నా పాడతాం, బట్ ఆయన ఓపిక ఉండాలి, విసుగు రాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ అందులోనూ దూరం నుంచి వర్క్ చేస్తున్నాం, నేను ఇక్కడి నుంచి పాడి పంపిస్తున్నాను, నేను అక్కడి నుంచి ఓకే చేస్తున్నారు. ఓకే. సో అందుకే 4 times పాడాల్సి వచ్చింది. 2-3 times పాడానేమో మేబీ మొత్తము. ఆయన అక్కడి నుంచి కరెక్షన్స్ చెప్తూ ఉన్నారు, నేను పాడుతూ ఉన్నాను. బట్ ఆయన ఎక్కడా విసుకోకుండా, కోపం తెచ్చుకోకుండా చాలా పేషెన్స్తో వర్క్ చేశారు. ఓకే. సో యాక్చువల్గా 4 times పాడాను అని అన్నారు కదా, అంటే మీకు పాడినప్పుడు కొంచెం డౌట్ ఉండిందా, ఇలా పాడితే బాగుంటుంది, ఇలా పాడితే బాగుంటుంది అంటే? నాకు సిచ్యువేషన్ తెలీదు, బట్ ఫ్రెండ్షిప్ సాంగ్ నా బ్రెయిన్లో ఒక, అంటే మీకు ఓన్లీ సాంగ్ వరకు అది చెప్తారు తప్ప మూవీలో ఏ సిచ్యువేషన్ సీన్ అండ్ అది కూడా నాకేం చెప్పలేదు, ఫీల్ కూడా ఏం చెప్పలేదు. ఎవరైతే ట్రాక్ పాడారో వాళ్ళది విని యాస్టీస్ పాడమని అడిగారు. ఓకే. సో అలా పాడదామని ట్రై చేశాను. అందులో కొంచెం అంటే నేను కొంచెం నార్మల్లీ సింగర్స్ అందరూ కూడా వాళ్ళ ఓన్గా కొంచెం ఎక్కువ కల్పించి పాడుతూ ఉంటాం. సో అలా పాడినప్పుడు కొన్ని ఆయన కరెక్షన్స్ చెప్తూ వచ్చారు. సో అవి మార్చుకుంటే సరిపోయింది. మొత్తం సాంగ్ నేను 4 times పాడలేదు. కొన్ని ప్లేసెస్ ఏవైతే ఆయన చెప్పారో అవి మాత్రం పర్టికులర్గా నాకు ఇలా ప్లెయిన్గా కావాలి, ఇక్కడ రాగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. సో అవి మార్చుకున్నాను. ఓకే. దానివల్ల ఒక 2 days డిలే అయిందనమాట ఆయనకు పంపించడంలో. ఓకే. ముఖ్యంగా